హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ మన వీడియోలో అయితే మనం తులారాశి వారి గురించి మాట్లాడుకోబోతూ ఉన్నాము. మరియు వీరికి సంబంధించిన పూర్తి వివరణ గురించి కూడా తెలుసుకోబోతూ ఉన్నాము. తులారాశి వారు జనవరి 21, 2025న మీ యొక్క దుఃఖం అంతా దూరం అవ్వబోతుంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరణ గురించి వీడియోని మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ ఇప్పటి వరకు మీరు గనక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఇలా బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం ద్వారా మన ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక ఇంతేకాకుండా ఇప్పటి వరకు మీరు గనక ఇవాళ మన ఈ వీడియోని లైక్ చేయనట్లయితే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో షేర్ చేయడం అసలుకే మర్చిపోవద్దు. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోని పూర్తి వివరణ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనం మొట్టమొదటిగా తులారాశి వారి గురించి మాట్లాడుకోవలసి వస్తూ ఉంటుంది. ఈ తులారాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడనమాట. ఇక ఈ కొత్త ఏడాదిలో అయితే అండ్ మరీ ముఖ్యంగా ఈ జనవరి నెలలో అయితే ఈ రాశి వారికి చక్కగా శుక్ర, శని, బుధవారాలు అనుకూలంగా ఉండబోతూ ఉన్నాయి. ఇక గత ఏడాదితో పోలిస్తే కనుక ఈ కొత్త ఏడాది మరియు ఈ కొత్త నెల ఏదైతే ఇప్పుడు ప్రారంభమైన జనవరి నెల ఉందో ఇప్పుడు ఈ నెలలో అయితే వీరికి మెరుగైన ఫలితాలు కూడా లభించబోతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఇంతేకాకుండా మరి ఈ సమయంలో వీరి యొక్క కెరియర్ పరంగా అయితే వీరికి చాలా అద్భుతంగా కూడా ఉండబోతూ ఉంది. ఇక శని దేవుడు అయితే శుభస్థానంలో సంచారం చేయటం వల్ల పోటీ రంగాల్లో ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి అంటే ఇటు విద్యార్థులైనా సరే లేదు అంటే కనుక ఏమైనా ఎగ్జామ్స్ రాస్తున్న వ్యక్తులైనా సరే చక్కటి అవకాశాలు మరియు చక్కటి విజయాన్ని కూడా సాధించబోతూ ఉన్నారు. ఇక అదే విధంగా గురుడి యొక్క ప్రభావం కారణంగా మీకైతే ఇతరులతో పరిచయాలు బాగా పెరుగుతూ ఉన్నాయి. ఇక దీనితో పాటుగా సామాజిక స్థితిగతులు అనేటువంటివి కూడా మీకైతే పెరగబోతూ ఉన్నాయన్నమాట. ఇక మరోవైపు చూసుకుంటూ ఉన్నట్లయితే కొన్ని విషయాల్లో అయితే మీకు కొత్తగా సవాళ్లు అనేటువంటివి ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కూడా ఎదురవటం జరుగుతూ ఉంటుంది. ఇక అయితే మరి మీరు దీర్ఘకాలిక విజయాలని కూడా పొందబోతూ ఉన్నారు. ఇక దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరణ విషయాల్లోకి వెళ్ళినట్లయితే కనుక మరి కెరియర్ పరంగా అయితే తులారాశి వారికి కొత్త ఏడాదిలో అద్భుతంగా ఉండబోతూ ఉంది. కాబట్టి అంటే ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడ్డారు. అంటే అటు విద్యార్థులు అయితే విద్యాపరంగా అవనివ్వండి, లేదు అంటే భార్యాభర్తలు అయినా సరే వారి మధ్యన ఉండే కొన్ని చివాట్లు లేదు అంటే కొన్ని అనివార్య కారణాల వల్ల గొడవలు అవ్వడం కానివ్వండి, ఇటువంటి వాటి వల్ల ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులని ఎదుర్కోవటం జరుగుతూ ఉంది. అంటే వీరు చాలా దుఃఖానికి లోనవ్వటం, ఆర్థికంగా కూడా చాలా కింద పడిపోవటం, ఇటువంటి కారణాల కారణంగా వీరు ఎంతో ఇబ్బందులకి లోనవ్వటం కూడా జరగటం జరుగుతుంది. ఇక దీని కారణంగానే మరి వీరికి అయితే ఇప్పుడు కొన్ని శుభ ఫలితాలు, శుభ ఆశీస్సులు అనేటువంటివి కూడా లభించబోతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు అనమాట. ఇక అందు కారణంగానే ఈ జనవరి నెలలో మీ యొక్క దుఃఖమంతా కూడా దూరం అయిపోబోతూ ఉంది అని చెప్పటం జరిగింది. ఇక అదే విధంగా మరి గురుడి ప్రభావంతో అయితే ఇందాక చెప్పుకున్న విధంగానే చక్కగా గురుడి యొక్క ప్రభావం కారణంగా సానుకూల ఫలితాలు అనేటువంటివి ప్రతి ఒక్క కెరియర్ పరంగా కానివ్వండి, ఆరోగ్య పరంగా కానివ్వండి, ప్రతి ఒక్క సెక్టార్లో ఉన్న వారికి కూడా అద్భుతంగా ఉండబోతూ ఉంది. ఇక ఇంతే కాకుండా మరి మీకు అయితే కొంచెం శని ప్రభావం కారణంగా కొంచెం చిన్న మార్పులు చేర్పులు, చిన్న అలవాట్లు మరియు చిన్న ఆటంకాలు కూడా ఎదురవ్వబోతూ ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో కాస్త జాగ్రత్తలు వహించండి. ఇక ఇదే విధంగా మరి గురుడి యొక్క ప్రభావం మీ పైన ఉండటం కారణంగా ఎప్పటికప్పుడు ప్రతి సమస్యకు సంబంధించి మీరైతే చక్కగా దాని యొక్క సొల్యూషన్స్ ఎలా ఉండాలి, ఎలా చేయాలి అనే దాని గురించి చాలా చక్కగా మరి మీరైతే సవాళ్ళని ఎదుర్కోగలుగుతారు. అంతటి శక్తి మరి మీకైతే లభించబోతుంది. ఇక ఆర్థిక పరంగా అయితే కొత్త ఏడాదిలో మీకు చక్కగా శనిదేవుని ప్రభావం అనేటువంటిది కొన్నిసార్లు అనుకూలించినప్పటికీ కూడా మరికొన్నిసార్లు ఇబ్బందికరంగా కూడా ఉండబోతుంది. ఇక ఈ కారణంగానే మీ కష్టానికి తగిన ఫలితాలు రాకపోవచ్చు. కానీ మీకు గనక శని యొక్క అనుగ్రహం గనక అనుకూలించినట్లయితే చాలా చక్కటి ఫలితాలు కూడా మీ సొంతం కాబోతూ ఉన్నాయి. ఇక కెరియర్ పరంగా చక్కటి విజయాలు కూడా అందుకోబోతూ ఉన్నారు. ఇక విజయాలు మీ సొంతమైనవి అంటే దాని కారణంగానే మీ యొక్క
ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగుపడుతూ ఉంటాయి. ఇక కుటుంబ పరిస్థితులు కూడా చక్కగా అనుకూలించబోతూ ఉన్నాయి. కాబట్టి ఈ కారణంగా మీ యొక్క దుఃఖం అంతా కూడా దూరమైపోతూ ఉంటుంది. మీకు ఆర్థిక స్థితిగతి మెరుగుపడుతుంది, కుటుంబ సమస్యలు దూరమైపోతూ ఉన్నాయి. ఇక అదేవిధంగా ఆరోగ్యం కూడా మెరుగవబోతూ ఉంది. ఇక ఇంతే కాకుండా ఆర్థిక స్థితిగతి మెరుగుపడింది అంటే అంతకి మించిన సంతోషం వేరే ఏముంటుంది? ఇక ఏమీ ఉండదు. ఇక ఇన్ని కారణాల్లో మీరు బాధపడుతున్నప్పుడు ఇవన్నీ దూరం అయిపోబోతున్నాయి అంటే ఖచ్చితంగా మీ దుఃఖం కూడా దూరం అవ్వబోతుంది అనే దీని కారణం. కాబట్టి ఏ మాత్రం మీరు అసలు స్కిప్ చేయకుండా వీడియోని చూసినట్లయితే మీకు పూర్తి వివరణ రూపంలో ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది అనేది ఎలా అయితే అర్థమవుతుందో దానితో పాటుగా మీరు పాటించవలసిన పరిహారాల గురించి కూడా మీరైతే ఇప్పుడు తెలుసుకోబోతూ ఉన్నారు. ఇక అదేవిధంగా ప్రేమ పెళ్లికి సంబంధించిన భాగస్వామితో మీరైతే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. అంటే ఇప్పుడు వివాహ బంధం అయితే గనక భార్యాభర్తల మధ్య గొడవలు, చిన్న చిన్న మనస్పర్ధలు, అనుమానాలు అనేటువంటివి కూడా ఎక్కువైపోయి చాలా అంటే చాలా బాధకి మీరు గురవటం జరుగుతూ ఉంది. కానీ ఇక ఇప్పుడు ఈ ప్రేమ వ్యవహారంలో కానివ్వండి, జీవిత సమస్యలకి సంబంధించి అంటే జీవిత భాగస్వామికి సంబంధించిన సమస్యలలో కానీ మీకైతే చక్కటి అద్భుతమైన విజయాలు లభించబోతూ ఉన్నాయి. అంటే ఈ ప్రేమ పెళ్లిళ్ళు ఎవరైతే ఇంట్లో ఒప్పించుకోలేము, లేదు అంటే గనక పెద్దవాళ్ళ నుంచి ఏవైనా సరే ఇబ్బందులు ఆటంకాలు ఎదురవుతున్నాయి అంటే అవన్నీ కూడా ఇప్పుడైతే మరి మీకు దూరం అయిపోబోతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఇంతే కాకుండా మరి మీ యొక్క కుటుంబ జీవిత విషయానికి వచ్చినట్లయితే కనుక కుటుంబ పరంగా కూడా చక్కటి శుభ ఫలితాలు అనేటువంటివి లభించబోతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు అనమాట. ఇక శని అయితే మీకు చెప్పిన విధంగా అంటే ఇటు మీకు శని యొక్క ప్రభావం కారణంగా ప్రతి ఒక్క విభాగంలోనూ ప్రతి ఒక్క జోనర్లోనూ మీకు శని ప్రభావం కారణంగానే ఏదైనా ఉండబోతుంది. ఇక గురుడు అయితే చక్కటి స్థానంలో ఉండటం కారణంగా మీకు శుభ ఫలితాలు లభించబోతూ ఉన్నాయి. కానీ శని యొక్క అనుగ్రహం లభించాలి అంటే, శని యొక్క స్థితిగతులు మెరుగుపడాలి అనుకుంటే, శని చక్కగా మీకు అనుకూలించాలి, శని కారణంగా పరిస్థితులు అన్ని మెరుగుపడి మీకు అనుకూలంగా మారాలి అని అన్నట్లయితే కనుక మరి మీరు కొన్ని పరిహారాలను కూడా పాటించవలసి ఉంటుంది. ఇక వాటి విషయంలోకి కూడా వచ్చి తెలుసుకుందాము. కానీ అంతకన్నా ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలానే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరి ముఖ్యంగా తులారాశి వారితో షేర్ చేయటం మర్చిపోవద్దు. ఇక ఇప్పుడు పరిహారాల విషయంలోకి కనుక వచ్చినట్లయితే ఇక్కడ కూడా మీరు ప్రతిరోజు కూడా సునకాలు అంటే కుక్కలు కనిపిస్తే వాటికి ఏదో ఒకటి తినిపించే ప్రయత్నాలు చేయండి. అలాగే ప్రతి శనివారం ఒక 11 శనివారాల పాటు మరి మీరు అయితే ఆవ నూనెతో లేదు అంటే గనక నువ్వుల నూనెతో గనక చక్కగా శనీశ్వరుడికి అభిషేకం చేసినట్లయితే గనక శని యొక్క సానుకూలత అనేటువంటిది మీకు లభిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నించండి. ఇక ఇది ఇవాల్టి మన ఈ వీడియో. మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలంటే అస్సలకి మర్చిపోవద్దు.